సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు? నేను రిటైర్డ్ టీచర్. గవర్నమెంట్ గవర్నమెంట్ టీచర్ అంటున్నారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగస్తులను అసలు ఏం పట్టించుకోవట్లేదు, ఉద్యోగస్తులకు రావాల్సిన బెనిఫిట్స్ ఏం రావట్లేదు అని చెప్పి ఒక మాట అయితే బయట ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు నిజం అనుకోవాలంటారు? అంటే మామూలు ఇంతకుముందు అయితే అసలు పిఎఫ్ మేము లోన్లు పెట్టినా ఏ పెట్టినా వచ్చేవి కాదు. ఇప్పుడు కాదు నెల అటు ఇటు వస్తున్నాయి. ఇంతకుముందు అసలు శాలరీస్ వచ్చేవే కాదు. శాలరీ అడగాలంటే కూడా భయంగా ఉండేది. ఇప్పుడు మాత్రం 1వ తారీఖు కంపల్సరీ శాలరీస్ వస్తున్నాయి. అవన్నీ ఇబ్బంది ఏం లేదు. నేను రిటైర్ అయ్యా, నాకు కొంతవరకు వచ్చింది, అంతే పూర్తిగా 100% రాలేదు, కానీ కొన్ని వచ్చినాయి. ఇంతకుముందు అవి కూడా రావడానికి 2-3 సంవత్సరాలు పట్టేది, కానీ ఇప్పుడు బాగానే వస్తుంది. ఎంప్లాయీ శాలరీస్ బాగానే ఉన్నాయి, మెయింటెనెన్స్ అంతా బాగుంది, చాలా బాగుంది ఇప్పుడైతే మాత్రం మాకు తెలిసి. ఇంకా పిఆర్సీ లేదు, ప్రభుత్వం పూర్తిగా ఉద్యోగస్తులను విస్మరిస్తుంది, వాళ్ళ బాధలు పట్టించుకోవట్లేదు అంటున్నారు కదా, దాన్ని ఎలా చూడాలంటారు? మరి బాధలన్నీ పట్టించుకున్నమాట వాస్తవమే, కానీ పట్టించుకుంటున్నారు, కానీ పిఆర్సీ మాత్రం వేయలేదు. కానీ పిఆర్సీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు ఎంప్లాయీస్ అయితే మాత్రం. అది కొంచెం అసంతృప్తి ఉంది ఎంప్లాయీస్లో, టీచర్స్లో, అందరిలో అసంతృప్తి ఉంది బాగానే. కాబట్టి దాన్ని కోరుకుంటున్నారు అందరు పిఆర్సీ చేయాలని, అది మాత్రం వాస్తవం. ఇప్పుడు యాక్చువల్ గా చూస్తే కనుక ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 22 months అవుతుంది సార్. అసలు టీచర్ అంటున్నారు కాబట్టి గతంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చాను నేను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి ఈ 2 years నుంచి, అంటే ఈ 22 months అంటే 2 academic years అయిపోతున్నాయి కదా, గత 5 సంవత్సరాలకి ఈ 2 academic years కి మార్పు ఏమన్నా గమనించారంటారా మీరు? ఇంతకుముందు టీచర్స్ని అయితే విపరీతమైన ఒత్తిడి చేయించేవాళ్ళు, వీళ్ళు ఆ టెన్షన్తో వస్తూ ఉండేవాళ్ళు. అక్కడ పిల్లలు చదువు చెప్పడానికి టైం ఉండేది కాదు. ప్రతిదానికి కూడా ఇప్పుడు 20-30 మంది క్లాసులో పిల్లలు ఉంటే 30 మంది నోటు చూసేటప్పుడు ఒకసారి రాక్ దీర్ఘం రాక్ గుడి, ఒకసారి లేకపోయినా రైట్ కొట్టుకుంటూ వెళ్తాం. ఆ రాక్ దీర్ఘం లేదని సస్పెండ్ చేసిన సందర్భాలు ఉన్నాయి, గతంలో సస్పెండ్ ఉన్నాయి. అలాగే బియ్యం సప్లై చేస్తారు, సప్లై చేసేవాడిని అడగకుండా దాంట్లో వెటిఫైడ్ బియ్యం అని ఉంటాయంట. నీళ్ళ మీద తేలిని కూడా తీసేశారని చెప్పి ఒక టీచర్ చెప్తే టీచర్ సస్పెండ్ చేశారు. సహజంగా మనం ఏం చేస్తాం, ఇంట్లో బియ్యం అడిగేటప్పుడు నీళ్ళ మీద బియ్యం తేలితే పనికిరని అనుకొని తీసేస్తారు. అలా తీసినందుకు ఆ వెటిఫైడ్ బియ్యం తెలుసుకోవాలి కదా, మీ టీచర్లు అనేవాళ్ళు ఏడన్నా అడిగి తెలుసుకోవాలి, మీరు ఎందుకు తీసేసారని సస్పెండ్ చేశారు. ఇప్పుడు అది లేదు. కానీ అప్పుడు బియ్యం బాగా మందంగా వచ్చాయి, ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి. ఇప్పుడు భోజనాలుగా బాగానే ఉంటున్నాయి, వెరైటీగా మార్చారు, అది బాగానే ఉన్నాయి. కోడిగుడ్లు వస్తున్నాయి, కోడిగుడ్లు ఎవడో సప్లై చేస్తాడు, వాడు ఎవడికో కాంట్రాక్ట్ ఇస్తారు, ఇక్కడ టీచర్ని సస్పెండ్ చేస్తారు. ఒక కోడిగుడ్డు 50 గ్రాములు ఉండాలంట, మేము ప్రతి కోడిగుడ్డు అంటే 1000 కోడిగుడ్లు వస్తాయి. 1000 కోడిగుడ్లు మా సాయంత్రంగా రాత్రి తెల్లారిన దాకా మాకు అదే సరిపోద్ది. ఇప్పుడు అది లేదు. కోడిగుడ్డు వాళ్ళు పంపించడం అడుగుతున్నారు, కానీ మమ్మల్ని అడగట్లేదు. కోడిగుడ్డు సన్న కోడిగుడ్లు టెస్ట్ అయినప్పుడు వచ్చినప్పుడు సన్న కోడిగుడ్లు ఉంటే మమ్మల్ని సస్పెండ్ చేస్తామంటున్నారు. మధ్యలో చిక్కీ ఇచ్చేవాళ్ళు. చిక్కీ ఏంటంటే మేము అన్నం తినగానే పిల్లలు పారేస్తున్నారు అని చెప్పి అన్నం తినక ఇంటర్వ్యూలో ఇస్తున్నాం. ఇంటర్వ్యూలో ఇచ్చేందుకు లోకల్ నాయకుడు వచ్చి అడుగుతాడు, మీరు ఇంటర్వ్యూలు ఎందుకు ఇచ్చారని. ఏమయ్యా పిల్లలు తింటారు లేదు, మా పిల్లలు ముఖ్యం కాబట్టి అలా ఇంటర్వ్యూలో ఇచ్చాము, ఇంటర్వ్యూలో అయితే బాగా తింటున్నారన్న, నువ్వు అటు ఇవ్వడానికి లేదని వాడు రిపోర్ట్ ఇచ్చాడు. అన్నం తినంగానే ఇవ్వాలి కదా అని సస్పెండ్ చేశారు టీచర్ని. ఎందుకు ఇచ్చారని చాలా సిల్లీ రీజన్స్ కనపడుతున్నాయి గతంలో సస్పెన్షన్ కథలు. అవి బాగా ఇబ్బంది. ఆ టెన్షన్తోనే తెచ్చేవాళ్ళు అనమాట టీచర్లు అందరూ కూడా. అట్లా ఉండేది అప్పుడు పరిస్థితి. లెసన్ ప్లాన్లు అంటారు, లెసన్ ప్లాన్లు మాకు అంతకుముందు నుంచి ఎప్పటి నుంచో ఉన్నాయి. అవి కాదని మోడల్ మార్చి ప్రతి లెసన్కి ఇప్పుడు ఒక్కొక్క పారాగ్రాఫ్ ఒక లెసన్ ప్లాన్ రాయాలి. ఈ రాసుకుంటా అవి చూసుకుంటా ఉంటే ఇదే సరిపోతుంది, పాఠాలు చెప్పడానికి టైం ఉండటం లేదు. ఆ విధంగా దానితోడు గవర్నమెంట్ ప్రతి బుక్ మీద గత ముఖ్యమంత్రి బొమ్మ వేసుకునేవాడు, పిల్లల బుక్కుల మీద వీటి మీద ప్రతి గుడ్డు చిక్కి కవర్ మీద వాడు బొమ్మ వేసుకునేవాడు. ఆ కవర్ కూడా ఫోటో తీసి పెట్టాలి, వాడు బొమ్మ పడేటట్టుగా మేము ఆన్లైన్లో పెట్టాలి. ఆ యాప్ల్లో చిక్కీ మీద బొమ్మ, ఆ చిక్కీలన్నీ ఉన్న కవర్ మీద బొమ్మ. ఆ బొమ్మలు కనుక మేము ఆన్లైన్లో పెట్టకపోతే మాకు హెడ్ మాస్టర్ షోకాజ్ నోటీసు. ఆ విధంగా ఇంత విపరీతమైన ఇది ఉండేది. అప్పటికి ఇప్పటికే చాలా తేడా ఉంది, చాలా డిఫరెన్స్ ఉంది. అంటే అకాడమిక్ పరంగా నారా లోకేష్ గారు చెప్తుంది ఏంటంటే కనుక విద్యార్థుల్లో సృజనాత్మక పెరిగే విధంగా పాఠాలు చెప్తున్నారు. ఇప్పుడు బాగుంది అంటే ఆయన అయితే ప్రశ్న చేసిన పరిస్థితి. ఇప్పుడు డ్యూలింగో బుక్స్ అని చెప్పి తీసుకొచ్చారు, దానివల్ల పిల్లలకి ఎలాంటి ఉపయోగం ఉంటుందంటారు? డ్యూలింగో బుక్స్ ఎట్టయినా కొంచెం వాళ్ళు పెట్టే బుక్స్ ఇప్పుడున్న పిల్లల స్టాండర్డ్ కొంచెం మించే ఉన్నాయి. అట్లా ఉంటే కొంచెం పిల్లలు కొంచెం మంది అందరూ 100% కాలేకపోతున్నారు, రికవరీ రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. కానీ మిగతా అంతా ఎడ్యుకేషన్ పర్పస్కి ఇంతకుముందు అంత ప్రెస్సింగ్ లేదు కాబట్టి మనం చెప్పడానికి కొంచెం అవకాశం ఉంది కాబట్టి కొంచెం మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నారు. అంతకుముందు అంతా షో చేసి ఎట్లో గట్ట వాళ్ళని మేనేజ్ అయితే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అనే ఉద్దేశం మీద జరిగిపోతూ ఉండేది. ఇప్పుడైతే బాగానే ఉంది. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 22 నెలల్లో కంప్లీట్ గా అసలు అభివృద్ధి జరగట్లేదు, సంక్షేమం జరగట్లేదు అంటున్నారు. ఇక్కడ ఉద్యోగస్తుల పరంగా తీసుకుంటే కనుక ఉద్యోగస్తులకు మీరేం పాత బకాయిలు కూడా వస్తున్నాయి అంటారు. మరి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మాత్రం ఎందుకని రావట్లేదు అని చెప్పి చెబుతున్నారు. మరి అదే పాత బకాయిల్లో కొన్ని వచ్చినాయి, కొన్ని రావట్లేదు. ఇప్పుడు మాకు 1 year లోపు వస్తున్నాయి. అంతకుముందు 3 years రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా రాలేదు.
ఇప్పుడు మాకు ఎంతో ఇప్పుడు మా రిటైర్డ్ కాగానే 1వ తారీఖు పెన్షన్ వచ్చింది నాకు. ఆ 30వ తారీఖు రిటైర్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఫస్ట్కి కంపల్సరీ పెన్షన్ వచ్చింది. ఆ కమిటేషన్ అని ఉంటుంది మాకు 20 లక్షలు అయ్యి వచ్చినాయి. ఆ తర్వాత రావాల్సిన గ్రాట్యుటీ పిఎఫ్ అయ్యి ఉన్నాయి. అంతకుముందు గవర్నమెంట్ మొత్తం తీసేసుకుందని చెప్పి విడతల వారీగా ఇస్తున్నారు. అంతకుముందు రిటైర్ అయిన వాళ్ళకి 7,000 కోట్లు, అంతమంది రిటైర్ 8,000 కోట్లు రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. నేను లాస్ట్ ఇయర్ కాబట్టి నాది ఇంకా సంవత్సరం పూర్తి అవ్వలేదు, నాయి రాలేదు. అంతకుముందు 3 ఇయర్స్ బ్యాక్ 4 ఇయర్స్ బ్యాక్ అంతమంది గవర్నమెంట్ ఉన్నాయన్నీ వచ్చినాయి. అంటే గత ప్రభుత్వంలో అసలు ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమో అందలేదంటారు కంప్లీట్. అందాక ఈ గవర్నమెంట్ వచ్చినాక చాలా మందికి ఇచ్చారు. ఇప్పుడు మా వాకింగ్ ట్రాక్ లో 10-15 మంది రిటైర్డ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు 3-4 సంవత్సరాలుగా రిటైర్డ్ అయినా కూడా ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒకసారి 16,000 కోట్లు, ఒకసారి 7,000 కోట్లు, ఒకసారి 8,000 కోట్లు రిలీజ్ చేశారు. వాళ్ళకి వచ్చినాయి. ఈ 2 ఇయర్స్ నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళకి కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు. ఇంకా రావాల్సినవి అయితే పెండింగ్ ఉన్నాయి. మాకు లేటెస్ట్ గా రిటైర్ అయిన వాళ్ళకి రావాల్సిన గ్రాట్యుటీ కానీ పిఎఫ్ కానీ కొంచెం పెండింగ్ ఉన్నాయి. అంటే ఈ గతంలో ఉన్నంత ప్రెజర్ అయితే లేదంటారు ప్రస్తుతం ఉపాధ్యాయుల మీద. ప్రెజర్ లేదు. ఆ ప్రెజర్ తో సచ్చే వాళ్ళు పొద్దున అడావుడికి పరిగెత్తలేక కింద పడి ఆ టీచర్లు హార్ట్ అటాక్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆయన ఉన్న రెడ్డి గారు ఒక ఆయన ఫుడ్ కమిషనర్ ఉన్నాడు. వచ్చి చిన్న పిల్లలు కూడా హీనంగా తిడతారు టీచర్లు నిలబెట్టి. అదే ఫుడ్ కమిషనర్ ఇదే బియ్యంలో వ్యక్తిపేడే ఉన్నాయని చెప్పి ఆ బియ్యం చూసుకోవాలి కదా మీరని. మన్ని తూకాలు చూడలేం కదా. అది ఎవరైతే కాంట్రాక్టర్ వాళ్ళని తిట్టి చేయాలని ఉద్దేశం ఉండేది. ఆ టెన్షన్లతో మేము అది చూసుకోవడం సరిపోయేది. హెడ్ మాస్టర్ చెప్పడానికి కుదిరేది కాదు. ఇప్పుడు అంత టెన్షన్ లేదు. సరే సార్, ఇప్పుడు నారా లోకేష్ గారు అయితే కనుక మోడల్ స్కూల్స్ అని చెప్పి ఒకటి తీసుకొస్తున్నారు. ఇక్కడ నవలూరు దగ్గర ఒకటి ఏర్పాటు చేశారు కదా, దాని వల్ల అసలు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటారు? నిజంగా మోడల్ స్కూల్ అనే ఐడియా మాత్రం చాలా గొప్ప ఐడియా. అది దాన్ని కనుక ఫుల్ఫిల్ గా కనుక చేయగలిగితే మన ఆంధ్రాలో చాలా వరకు పేద పిల్లలు హైయెస్ట్ పిల్లలు ఎలా చదువుకుంటున్నారో అలా చదువుకోవడానికి మంచి అవకాశం కూడా అది. అంతా ఫ్రీగా చేస్తున్నారు, అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు, బిల్డింగ్స్, అకామిడేషన్ చుట్టూ ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా బాగుంది అది. అలా ప్రతి నియోజకవర్గానికి కనుక ఒకటి పెట్టగలిగితే మన ఆంధ్ర పిల్లలు చాలా పేద పిల్లలు ముఖ్యంగా గొప్పోళ్ళు ఎలా చదివించుకుంటారు 8 లక్షలు కట్టైనా. ఇప్పుడు ఎల్కేజీ కూడా ₹1,00,000 ఫీజులు కట్టే పరిస్థితి ఉంది. అదే ₹1,00,000 ఫీజు కట్టకుండా అక్కడ ఫ్రీగా చదువుకోవచ్చు. అలాంటి నియోజకవర్గాలు పెట్టగలిగితే ఇంకా అసలు ఇండియాలో ఆంధ్ర చాలా బాగా మంచి పేరు వస్తుంది కూడా. సార్, ఇప్పుడు గతంలో చూసాం, ఇప్పుడు 16,500 పోస్టులు డిఎస్సి వదిలారు. మళ్ళీ ఇప్పుడు ఉగాది నాటికి మళ్ళీ 3,500 పోస్టులతోటి మళ్ళీ డిఎస్సి వదలడానికి సిద్ధంగా ఉన్నాం మేము అని అంటున్నారు. ఎలా చూడాలంటారు? మరి గత 5 సంవత్సరాల్లో ఒక డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు. అప్పుడు మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు టీచర్స్ పరంగా? అవును, గతంలో 5 సంవత్సరాలు చాలా పిల్లలు ఎక్కువ ఉన్నా కొన్ని చోట్ల టీచర్లు ఎక్కువ పిల్లలు లేని కాడేమో అడ్జస్ట్ చేయలేదు. పిల్లలు ఉండి టీచర్ లేని కాడ టీచర్ లేకుండా పోయారు. ఆ విధంగా పిల్లలు చాలా అకాడమిక్ ఇయర్ అంతా కూడా చాలా మంది నష్టపోయారు. టీచర్లు కూడా చాలా ప్రెస్సింగ్ ఎక్కువై చాలా మంది అనారోగ్యాలు పాలయ్యారు. ఇప్పుడు అలా కాదు. ఒకవేళ టీచర్స్ లేకపోయినా ఎమ్మటే మనకి ఎక్కడి నుంచి సబ్సిడీ కానీ ఎక్కడి నుంచి డెప్యుటేషన్ కానీ వేస్తా ఉన్నారు. ఆ డిఎస్సి వేయటం వల్ల ఎక్కడెక్కడ మొత్తం ఫుల్ఫిల్ అయిపోయింది. ఇంకా 1 రకాలు నెక్స్ట్ డిఎస్సి వేస్తున్నారు. ఇంకా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో గత 89-88 నుంచి కూడా ఇప్పుడున్న వాళ్ళలో ఈ లక్షల మంది టీచర్లు 90% టీడీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి డిఎస్సీలే. దాదాపు చెక్ చేసుకోమనండి తెలుసుద్ది. ఆ డిఎస్సి వేసి మొత్తం అలాగే వీళ్ళు వచ్చినా డిఎస్సి వేయడం తప్ప ఆయన చరిత్రలో ఎప్పుడు అంతకుముందు గవర్నమెంట్లో డిఎస్సి వేయలేదు. ప్లస్ మాకు డెప్యుటేషన్లు ఇవ్వలేదు. టీచర్లు లేకుండా బాగా ఇబ్బంది పడడం జరిగింది. ఉద్యోగస్తులు పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు, ప్రజలందరూ పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. 2029 మేమే అధికారంలోకి రాబోతున్నాం, ఈసారి పరిపాలన మామూలుగా ఉండదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నమాట. నిజంగానే ఉద్యోగస్తులు అంత వ్యతిరేకత ఉందంటారా ప్రభుత్వం మీద? మరి వ్యతిరేకత అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, మనకి ఇప్పుడు రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ 2 సంవత్సరాల నుంచి రాని అని ఇప్పుడు మన వాళ్ళు ఎట్టాలంటే ఎప్పటికప్పుడు పొరగడిపే. అంతకుముందు అంతా విపరీతంగా కష్టపడ్డారు, విపరీతంగా ఇబ్బంది పడ్డారు, విపరీతంగా భయపడ్డారు. ఇప్పుడు అవన్నీ లేవు. కాకపోతే మాకు కోరికలు సహజంగానే ఉంటాయి కదా. మాకు రావాల్సిన డిఎల్ రాలేదని, మాకు రావాల్సిన బెనిఫిట్స్ రాలేదని ఉంటాయి కదా. అవన్నీ అడిగినప్పుడు ఇంతకుముందు అసలు అడగటానికి కూడా హక్కు లేదు. ఇప్పుడు టీ స్టాల్ కాడ కూర్చొని ఒకసారి మేము అక్కడ టీ స్టాల్ కాడ కూర్చొని ఎట్లా విమర్శిస్తూ ఉంటే పోలీసులు వచ్చి మఫ్టీలో కూర్చొని తీసుకొని పోయారు పోలీస్ స్టేషన్కి. గతంలో ఇక్కడ కూర్చొని తిడతాను ఎట్నే నా కొడుకు బూతులు రాకూడదు కదా అని అనుకుంటా ఉంటే ఒక రోజు చూశారు, 2వ రోజు వచ్చి మమ్మల్ని తీసుకొని పోయారు పోలీస్ స్టేషన్ కి. టీ స్టాల్ కూడా తిట్టడానికి లేదు, విమర్శించడానికి లేదు. అంత భయంకరంగా ఉంటే ఇంకా ప్రజలు ఎక్కడ మేము సంతోషంగా లేనట్టు. ఇప్పుడు ప్రతి అధికారికి ముఖ్యమంత్రి కాడ నుంచి ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ దాకా అపాయింట్మెంట్ ఇస్తున్నాడు. నాయకులకు అసలు అపాయింట్మెంట్ అనే లేదు. ఎక్కడైనా 2 సార్లు అడిగితే 3వ సారి కొడతారు. మెయిన్ నాయకులు అర్ధరాత్రి ఇంటికి పోలీసులు, నన్ను కూడా రాత్రి 11 పోలీసులు వచ్చారు నా కాడికి. మేము ధర్నాకి మెమోరాండం చేయడానికి పోతున్నాం అంటే నేను చేసేది అమరావతిలో. అప్పుడు ఇక్కడ మా ఇంటికి వచ్చారు గుంటూరు, మా పోలీసు వచ్చాడు తీసుకొని. ఏంటంటే మీరు ధర్నాకి వెళ్తున్నారంట, మెమోరాండం ఇవ్వడం వెళ్తున్నారంట, మీరు పోలీస్ స్టేషన్ రావాలి. ఇప్పుడు అమరావతి పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఆడొచ్చానండి అంటే రావాలండి తప్పదని. నేను ఇప్పుడు రాను, రేపొద్దున కావాలంటే వస్తానన్న. రేపొద్దున మళ్ళీ రెడీగా ఉన్నాడు మా ఇంటి ముందు. పొద్దున్నే వచ్చి మీ స్టేషన్కి రండి సార్, వచ్చి వెళ్ళండి అన్నారు. స్టేషన్కి పోతే మేము స్కూల్కి వెళ్ళాలి సార్, నేను వెళ్ళట్లేదు ధర్నాకంటే. సరే మా కానిస్టేబుల్ ఇక్కడ కాపలా ఉంచుతామని చెప్పి మా గేట్ కాడ కానిస్టేబుల్ ఉన్నాడు స్కూల్ అయిపోయిన దాకా. నేను యూనియన్ నాయకుడిని అక్కడ మా మండలంలో.
గేట్ అయిపోయిన రండి సార్ కూర్చున్నారు, మీరు కూర్చోమంటే కూర్చుంటా సార్, లేదా నా డ్యూటీ ఇక్కడే ఉంటాను సార్ అన్నాడు. మళ్ళీ టీచర్లకు పోలీసులకు కాపలా పెట్టిన పరిస్థితి అంటారు గత 5 సంవత్సరాలు. మళ్ళీ స్కూల్ అయిపోయినాక రండి సార్ స్టేషన్ దాకా వచ్చి ఒక ఫోటో తీసుకుని వెళ్ళండి సార్, లేకపోతే మమ్మల్ని తిడతారంటే మళ్ళీ స్కూల్ అయిపోయినాక ఒక ఎస్ఐ దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరికి వెళ్ళి ఫోటో తీసుకొని వాళ్ళు నిలబెట్టాము నాయకులని అని చెప్పి వాళ్ళు ఫోటో తీసుకుంటారో పంపించారు మమ్మల్ని. అంత దారుణంగా ఉండేది. అలానే ఉందా మరి? ఇప్పుడు అలా లేదు అసలు. అదే కదా, దానికి దీని డిఫరెన్స్ 100% డిఫరెన్స్ ఉంది.